హలో ట్రేడర్స్, ఇప్పుడు మనం ఈరోజు చేసిన ట్రేడ్ రివ్యూ చేద్దాం. మార్కెట్ ఓపెన్ అయింది R3 రెసిస్టెన్స్ లెవెల్ అండ్ S3 సపోర్ట్ లెవెల్ మధ్యలో. మార్కెట్ ఏ బయాస్ లేకుండా, అంటే బయింగ్ ప్రెజర్ లేకుండా, సెల్లింగ్ ప్రెజర్ లేకుండా ఓపెన్ అయింది. సో ద ఫస్ట్ క్యాండిల్ మనకు బుల్లిష్ కనిపించింది, కానీ నేను లాంగ్ ట్రేడ్ ఇనిషియేట్ చేయలేదు. నేను ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రాఫిట్ చాలా తక్కువ అయినా నేను అది 47 సెకండ్స్లోనే ఎగ్జిట్ అయ్యాను ట్రేడ్. సో ఎందుకు లాంగ్ ఇనిషియేట్ చేయలేదు అంటే, ఈ ఆరెంజ్ కలర్ లైన్ ఉంది కదా, ఇది మనకి ప్రీవియస్ డే హై. సో మార్కెట్ ఓపెన్ అవ్వడమే ప్రీవియస్ డే హైకి వెళ్ళింది. మనం ఈ లైన్ అలాగే ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఇది ఒక లెవెల్ అవుతుంది. ఓకే, ఇది ఎక్స్టెండ్ చేసుకుంటే ఇది ఒక లెవెల్ అవుతుంది, హారిజాంటల్ రే. నేను దీనికి కూడా సేమ్ కలర్ ఇస్తాను. ఓకే, సో ఇది ఒక రెసిస్టెన్స్, దానిపైన ఎగ్జాక్ట్గా మనకి R3 లెవెల్ ఉంది. సో మార్కెట్ బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ నేను లాంగ్ ఇనిషియేట్ చేయలేదు. డబల్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. సో వెయిట్ చేశాను, బట్ షార్ట్ కూడా ఇనిషియేట్ చేయలేదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఈ డిస్టెన్స్ చూసారంటే ఇక్కడ నుంచి మన సిపిఆర్ లెవెల్కి ఓన్లీ 68 పాయింట్స్ ఉంది. సో మనము ఇక్కడ ఏం గ్యారంటీ ఇవ్వలేము ఇక్కడికి వచ్చి రివర్స్ అవుతుందా, పుల్ బ్యాక్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, లేదు అంటే ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తుంది అనేది నాకైతే ఏం కన్ఫర్మేషన్ లేదు. అందుకే నేను షార్ట్ ట్రేడ్ కూడా ఇనిషియేట్ చేయలేదు. సో నేను జస్ట్ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్స్కి వచ్చిందో, సో నేను మార్కెట్కి ముందే లెవెల్స్ డ్రా చేసి పెట్టుకున్నాను. సో నేను మీకు అవే లెవెల్స్ ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇది నాకు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా కనిపించింది. ఈ ప్రీవియస్ లెవెల్, ఈ లెవెల్ని నేను ఎక్స్టెండ్ చేస్తే ఇట్లా రైట్కి ఎక్స్టెండ్ చేసుకున్నాను మార్కెట్కి ముందే. సో ఆఫ్టర్ దిస్ క్యాండిల్, ఈ క్యాండిల్ వచ్చాక రిజెక్షన్ వచ్చింది ఈ లెవెల్లో. అలాగే ఈ ప్రీవియస్ క్యాండిల్ దగ్గర కూడా సేమ్ లెవెల్లో రిజెక్షన్ వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం చూడాలి, ట్రేడ్ ఇనిషియేట్ చేసింది అయితే ఇక్కడే చేశాను, బట్ డ్యూ టు సమ్ ఎర్రర్స్ అది అలో చేయలేదు ట్రేడ్. నేను ఆ టైం కూడా మీకు చూపిస్తాను. సో 2-3 ఆర్డర్స్ రిజెక్ట్ అయ్యాయి. నేను రిఫ్రెష్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మార్కెట్ లిమిట్ ఆర్డర్ ట్రై చేశాను, బట్ న్యూ సెబీ రూల్స్ వల్ల ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు, రిఫ్రెష్ చేస్తేనే రిజెక్టెడ్ ఆర్డర్స్ అన్నీ చూపించాయి. సో బ్రాకెట్ ఆర్డర్ అన్నీ రిజెక్ట్ అయిపోయాయి. సో ఫైనల్గా నేను మార్కెట్ ఆర్డర్ ట్రిగ్గర్ చేశాను. సో ఆల్మోస్ట్
ఈ లెవెల్లో ట్రిగ్గర్ అయింది. సో ఈ క్యాండిల్లో నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ట్రై చేశాను. ఎందుకు అంటే పైకి వెళ్ళడానికి ఇక్కడ స్కోప్ లేదు ఫస్ట్ది. సెకండ్, మనం సిపిఆర్ లెవెల్లోనే ఉన్నాము. సో ఇక్కడి నుంచి రీట్రేస్మెంట్ వస్తుందా లేదా కంటిన్యూషన్ అవుతుందా అనేది గ్యారంటీ లేదు కాబట్టి నా ట్రేడ్ నేను అర్లీగా క్లోజ్ చేయడం జరిగింది. సో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను రీఎంట్రీ ట్రై చేయలేదు. సో మార్కెట్ ఎప్పుడు R3 S3 మధ్యలో ఓపెన్ అయింది అంటే మనం దాన్ని న్యూట్రల్ బయాస్గా తీసుకోవాలి. అంటే మార్కెట్ ఏ సైడు స్ట్రాంగ్ లేదు ఇనిషియల్గా. ఓకే, సో ఈ 3 లైన్స్ అనేది నా సిపిఆర్ ఇండికేటర్ అండి. సో అబౌవ్ లెవెల్స్ ఆర్ camarilla pivot points, S3, R3, S4, S5 అని ఇవన్నీ camarilla pivot లెవెల్స్. ఇది నేను ఓన్గా కోడ్ చేసుకున్నాను మన పైన్ స్క్రిప్ట్లో. అండ్ ప్రీవియస్ డే సారీ అండి, ఇది ప్రీవియస్ డేలో కరెక్ట్, ప్రీవియస్ డే హై ఇస్ దిస్ లెవెల్. అలాగే ఇక్కడ మనం లెఫ్ట్కి వెళ్ళామంటే ఇది ఒక మేజర్ లెవెల్ అవుతుందండి. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ నేను లాంగ్ పొజిషన్ ఇనిషియేట్ చేయలేదానికి. ఒకవేళ మార్కెట్ దీని పైకి వెళ్ళి ఇక్కడ ఇలాగ రీట్రేస్ అయ్యి ఒక మూమెంట్ వచ్చిందంటే నేను లాంగ్ పొజిషన్కి వెళ్ళేవాడిని. సో అలా జరగలేదు కాబట్టి నేను ఈ లెవెల్ని బేస్ చేసుకొని లాంగ్ పొజిషన్ ఇక్కడ ఇనిషియేట్ చేసి ప్రైస్ సిపిఆర్ లెవెల్ దగ్గరకు వస్తాను. నాకేమీ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి వెదర్ అది మార్కెట్ పైకి వెళ్తుందా లేదా కిందకి వెళ్తుందా తెలియదు కాబట్టి నేను ఇక్కడ నా ట్రేడ్ క్లోజ్ చేశాను. ఒకవేళ నేను వెయిట్ చేసుంటే ఈ లెవెల్ నుంచి ఇదంతా నా స్టాప్ లాస్, నేను చాలా మనీ లూజ్ అయ్యేవాడిని. సో అదే కదండి, ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు నో పొజిషన్ అన్నట్టు, అంటే ఏ పొజిషన్ తీసుకోకుండా వాచ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్లో. మన పర్సనల్ ఇంపల్సెస్ కంట్రోల్ చేసుకోగలిగితే మనకు మనీ వస్తుంది. సో నేను వీడియోలో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే ఫ్రైడే 4300 ప్రాఫిట్ ఎంతో బుక్ చేశాను. అది కూడా షార్ట్ ట్రేడే. ఆ వీడియో అప్లోడ్ చేశాను, బట్ ఆడియో రికార్డ్ అవ్వలేదు. ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేయడం ఇప్పుడే నేర్చుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.